వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. డీజే పెడితే తాట తీస్తా ఉంటున్నారు. ఎందుకు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వినాయక చవితి పండగ ఇంకా కొద్ది రోజుల్లో ఉండబోతుండటంతో ముంబైలో సందడి అయితే మొదలైంది. గత ఆదివారం అంటే ఆగస్టు 10వ తేదీన లాల్బాగు, అలాగే పెరల్, అలాగే దాదర్ వంటి కీలకమైనటువంటి ప్రాంతాల నుండి కూడా వినాయక విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొస్తున్నారు. అయితే ఈ ఊరేగింపులో డప్పులు శబ్దాలతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆనందంగా పాల్గొంటున్నారు. అయితే ఈ పండుగ కోసం ముంబై పోలీసులు కొన్ని కఠినమైనటువంటి సూచనలు కూడా జారీ చేస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా ఇక్కడ డీజేలు నిషేధించడమే కాకుండా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని కూడా హెచ్చరిస్తున్నారు. డీజే బ్యాన్ చేసింది కోర్టు కూడా. అంటే శబ్ద కాలుష్యాన్ని నివారించడానికి ముంబైలో డీజేలను వాడకాన్ని కూడా బాంబే హైకోర్టు నిషేధించింది. అలాగే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా శబ్ద స్థానాన్ని 50 డెసిబుల్స్కి దాటవద్దంటూ కూడా ఆదేశించింది. అయితే ఈ నిబంధన ఉల్లంఘించిన వారికి స్పీకర్లు, సౌండ్ బాక్సులు, డీజే సిస్టమ్లతో సహా అన్నిటిని కూడా స్వాధీనం చేసుకునే ప్రమాదం ఉందని కూడా చెప్తున్నారు. అలాగే యాంప్లిఫైడ్ మ్యూజిక్ బదులు సాంప్రదాయమైన వాయిద్యాలు ఉపయోగించాలని కూడా కోర్టు ఇక్కడైతే కోరింది. ఒక రకంగా మంచిదే. మళ్ళీ ఎవరైతే డప్పులు, డోళ్ళు ఏవైతే కొట్టేటువంటి కళాకారులు ఉన్నారో వాళ్ళకి మళ్ళీ అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఆరోగ్య సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకున్నారు. గతంలో డీజే సౌండ్ల వల్ల కూడా ఆరోగ్య సమస్యలు రావడం, కొన్నిసార్లు కొందరు చనిపోవడం జరిగిందని కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే నిర్వాహకులకు జరిమానాతో పాటుగా సౌండ్ సిస్టమ్ కూడా స్వాధీనం చేసుకోవడం మాత్రమే కాకుండా ఇక్కడ మండపంలో ఆ లైసెన్స్ని కూడా రద్దు చేయవచ్చు. అలాగే వినాయక మండపానికి మరిన్ని ఆంక్షలు విధించవచ్చు అని కూడా చెప్పుకొచ్చారు. ఊరేగింపు సమయంలో ఎలాంటి ఘటన జరగకుండా పర్యవేక్షిస్తామని కూడా పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ ఆంక్షల నిబంధనలు హిందూ పండుగలకు అన్యాయంగా ఇక్కడ లక్ష్యంగా చేసుకొని కొందరు నిర్వాహకులు, కార్యకర్తలు దీన్ని ఇట్లా చేస్తుంది అనే విధంగా కూడా కొంతమంది అయితే వాదిస్తున్నారు. ఏది ఏమైనా ఈ సౌండ్ సిస్టమ్ ముంబైలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా దీనికి సంబంధించి ఏమైనా రూల్స్, రెగ్యులేషన్స్, ఆంక్షలు ఏమైనా పెడతారా లేదని కూడా చూడాలి. అసలు ఈ సౌండ్ సిస్టమ్ని కూడా బ్యాన్ చేయడం పైన కూడా మీరేమనుకుంటున్నారు? కరెక్టా కాదా అనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోండి.